నువ్వు తగిలించావా నాన్న? అది అటుకన్నా ఇటు ఈ గుమ్మం వైపు తగిలిస్తే బాగుంటుంది. సర్లే, బానే ఉందిలే. వెళ్ళు, వెళ్ళి ఫ్రెష్ అయ్యి రా నాన్న, టిఫిన్ చేద్దాం. ఓకే గ్రాని. ఇంకా ఎందుకు నిలబడ్డారు? వెళ్ళండి అందరూ. ఎందుకే పొద్దునే ఫోన్ చేశావు? ఫోటో బాగుందా అని అడగటానికి నేనే ఫోన్ చేశాను. టైం చూసి బాణం వదిలినట్టు వదిలా. బాగా గుచ్చుకుంది కదూ? గుండె కడుక్కుమందా? నొప్పిగా ఉందా అండి? ఇవాళ ఫోటోలో మాత్రమే లేకుండా చేశాను. మెల్లిగా నిన్ను అందరికీ దూరం చేస్తాను. ఎవరి స్థానాల్లో వాళ్ళని ఉండనివ్వకపోతే వాళ్ళు ఎంత బాధపడతారో తెలిసొచ్చేలా చేస్తా. ఏదో పిచ్చాడు రాయి విసిరితే తగిలినట్టు ఒక్క రాయి విసిరి గెలిచానని చంకలు కొట్టుకోవద్దే. 100 బాణాలు ఒక్కసారే విసిరితే నొప్పి తెలిసేలోగా ప్రాణాలు పోతాయి. అంతకన్నా ఆనందం ఏముంటుంది? బాధ తెలియకుండా పోవటం అదృష్టం. కానీ నరకం అనుభవిస్తేనే చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. అతిగా ఊహించుకుని మాట్లాడకు. అది మీకు అలవాటు, నాకు ఊహలుండవు. అంతా క్రియే. ఏయ్, అసలేంటే నీ ఉద్దేశం? యుద్ధం మొదలయ్యాక ఉద్దేశం అడుగుతారేంటి? మిగిలేది ఒక్కటే, గెలుపో ఓటమో. రెండోది మీది, మొదటిది నాది. ఇక నుంచి షాకుల మీద షాకులే. సిద్ధంగా ఉండండి. నమస్తే మేడం. నమస్తే సార్. వచ్చారా? ఇంకా రాలేదు మేడం. ఇది రిసెప్షన్లో ఇచ్చి సార్ వచ్చాక ఇమ్మని చెప్పు. సార్కి ఇస్తాను మేడం. శ్రీ సాకేత్ గారికి. మీకు హల్వా అంటే ఇష్టం కదా? నాకు హల్వా ఇష్టం అని నీకెలా తెలుసు? ఇష్టపడే వాళ్ళ ఇష్టాన్ని తెలుసుకోవడం పెద్ద కష్టమేం కాదు.
జరిగిందండి? ఏం ప్రేమలో ఏమో. ప్రేమంటూ ప్రాణాలు తీసుకోవడం, ప్రాణాలు తీయడం ఏంటో. అసలు ఏం జరిగింది? ఎవరో ప్రేమ జిందాబాద్ అని అరుస్తూ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. పిచ్చి ప్రేమ అంతే. ఐ లవ్ యూ. పిచ్చి అభిప్రాయాలున్న మంచి వాళ్ళు కాదు. నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది. అది తెలుసుగా. నన్ను అదృష్టవంతుడు చేస్తారు, దురదృష్టవంతుడిగా మిగులుస్తారు. అది నీ ఇష్టం. రఘురామ్ అయితే కాదు కదా? సీత గారు, ఏంటండి అలా చూస్తున్నారు? ఏంటండి ఆ సూసైడ్ చేసుకుంది నేననుకున్నారా? అదేం లేదు. ఖచ్చితంగా నేనే అనుకున్నారని మీరు తడబడి బయటపడ్డారు. చూడండి, నేను మనసులో మాట స్ట్రైట్గా చెప్పేవాడినే కానీ ఓవర్గా ఆలోచించి ఫీల్ అయ్యి ప్రాణాలు తీసుకునే పిరికివాడిని మాత్రం కాదు. కానీ చాలా సెంటిమెంట్స్ ఉన్నవాడిని. ఫేస్ ఈజ్ ఇండెక్స్ ఆఫ్ మైండ్ అన్నారు, కానీ హార్ట్ అనలేదు. సారీ సీత గారు, మీరు ఎంతగా ఫీల్ అవుతారు అనుకోలేదు. బట్ నేను చాలా ఫీల్ అవుతున్నాను. మీరున్న సిచ్యువేషన్లో మిమ్మల్ని కష్టపెట్టదలుచుకోలేదు. మీరెప్పుడూ బాధపడకూడదు. బాధపడుతూ కనిపిస్తే నేను తట్టుకోలేను. నాన్న ఇట్రండి. ఏంటమ్మా? నాన్న అటు చూడండి, పొగొస్తోంది. ఏమై ఉంటుంది? వెళ్ళి చూస్తే కానీ తెలియదమ్మా. నమస్తే సార్. ఎవరయ్యా నువ్వు? ఇక్కడేం చేస్తున్నావు? సెక్యూరిటీ గార్డ్ని సార్. ఆ విషయం నీ డ్రెస్ చెప్తోందిలే, కానీ ఈ టైంలో ఎక్కడెందుకు కూర్చున్నావు? నా డ్యూటీ ఇక్కడే కదమ్మా. మీ సెక్యూరిటీ కావాలని అడగలేదే, ఎవరికి చెప్పను కూడా లేదే. మంగమ్మ గారు చెప్పారు సార్. ఈ రోజు నుంచి నాకు ఇక్కడే నైట్ డ్యూటీ. మాకేమీ భయం లేదు, సెక్యూరిటీ అంతకన్నా అవసరం లేదు. నువ్వు వెళ్ళు. డ్యూటీ వేసాక వెనక్కి తిరిగి వెళ్తే మా ఉద్యోగం పోతుందమ్మా. నేను మిమ్మల్ని ఏమీ ఇబ్బంది పెట్టనమ్మా. ఇక్కడ రాత్రంతా కాపలా కాసి తెల్లారాక ఇంటికి వెళ్తాను. గేటు దాటి లోపలికి రానమ్మా. అసలు సెక్యూరిటీనే అవసరం లేదంటే లోపలికి రాను బయటికి రాను అంటావేంటి? మనకి సెక్యూరిటీ పెట్టడం ఏంటమ్మా? నిలువు దోపిడీ చేసినా దొంగతనం చేసినా ఆ వచ్చిన వాడు కనీసం కూల్ డబ్బులు కూడా కెట్టావు. ఎందుకు ఏర్పాటు చేసిందో ఆవిడని అడిగితే కానీ అర్థం కాదు. సరే, రేపు ఉదయం అడుగుదాంలే. ఇతను ఇక్కడే ఉంటే ఎందుకు ఏర్పాటు చేసిందో తెలియకుండా నాకు నిద్ర కూడా పట్టదు నాన్న. ఉండండి, ముందు తేల్చుకుందాం.
హలో సీత, ఏంటి ఈ టైంలో ఫోన్ చేసావు? అమ్మమ్మ గారు మా ఇంటి ముందు సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేశారు. ఎందుకు సాకేత్? ఏర్పాటు చేసింది గ్రానీ అయితే నన్ను అడిగితే నేనేం సమాధానం చెప్తాను? గ్రానీతోనే మాట్లాడు. గ్రానీ, సీత ఫోన్. అర్థమైందిరా. చెప్పు సీత. అమ్మమ్మ గారు ఎందుకు సెక్యూరిటీ గార్డ్ని మా ఇంటి ముందు పెట్టారు? అయినా మిడిల్ క్లాస్ వాళ్ళం, మాకెందుకు ఈ సెక్యూరిటీ అంతా? చూడమ్మా, సెక్యూరిటీ కేవలం దొంగల కోసమే కాదు. ఇవాళ రేపు కాలం ఎలా ఉంది? వాడెవడో పట్టపగలే నీ చెల్లెలు చెంగులాగాడన్నావు. అలాంటప్పుడు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా. ఇంట్లో 4 ఆడాళ్ళున్నారు. లోకంలో ఎవడికి తప్పుడు బుద్ధి పుట్టి తప్పుడు చూపు చూసినా మనకే కదా ప్రమాదం. హలో, ఏ బడుద్దాయ్, ఎవరా నువ్వు? గొంతు విని ఆడోమగ చెప్పారంటే మీరు చాలా తెలివైన వారే. అసలు మా సీత ఫోన్ నువ్వెందుకు లిఫ్ట్ చేసావు? మా సీత ఎటెళ్ళింది? మాతాశ్రీ, మీ సీత మా బాస్ దగ్గరికి వెళ్ళింది. ఈ ఫోను సీతది. విపరీతంగా అరుస్తుంటే లిఫ్ట్ చేశానండి. ఇంతకీ తమరెవరు? అందుకే సెక్యూరిటీ గార్డ్ని ఏర్పాటు చేశాను. పైగా నువ్వెవరు? నా మనవడికి కాబోయే భార్యవి. హ, ఈ మంగమ్మకి మనవరాలివి. నిశ్చితార్థమైన మరుక్షణం నుంచి నిన్ను జాగ్రత్తగా చూసుకోవడం, మా స్థాయిలో నడుచుకునేలా చూసుకోవడం అన్నీ మా బాధ్యతలే కదా. అందుకేనమ్మా సెక్యూరిటీ ఏర్పాటు చేశాను. అర్థమైందిగా? అర్థం లేని పనులు నేనెందుకు చేస్తాను సీత? మీరు వేరు మేము వేరు కాదు కదా. అమ్మమ్మ గారు అది హలో హలో ఏంటండి? ఏం లేదు సీత, నేను నీతో పర్సనల్గా ప్లెజెంట్గా మాట్లాడదాం అనుకుంటున్నాను. ఆ మాట చెప్పడానికి ఇంత టైం తీసుకున్నారు ఎందుకు? ఏం మాట్లాడాలనుకుంటున్నారు? అది మనం కలుసుకున్నాక నీకే తెలుస్తుంది. నిన్ను సర్ప్రైజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎక్కడ కలుద్దామంటారు? ఇవాళే, అది నీ చాయిసే. నువ్వు ఎక్కడ బాగుంటుందంటావో అక్కడ. నీకు నచ్చిన ప్లేసే. నువ్వు ఎప్పుడు రమ్మంటే అప్పుడే.
రోజు సాయంత్రం మనం ఎప్పుడు వెళ్ళే టెంపుల్లో కలుద్దాం. ఓకే. షార్ప్గా 5 o'clock వచ్చేసేయండి. అలాగే. థ్యాంక్స్. థ్యాంక్స్ దేనికి? నేను అడగగానే సడన్గా ఒప్పుకున్నందుకు. భలేవారే. నేనెప్పుడు మీరు చెప్పింది కాదనను కదా. ఓకే, బాయ్. బాయ్. ఏంటి ఎప్పుడు లేనిది సాకేత్ ఫోన్ చేశాడు? తనకి తానుగా చేశాడా, లేక అమ్మమ్మ గారు వెనకాల నుండి చేయించారా? వీడేంటి నేను చెప్పకుండానే సీతకు ఫోన్ చేశాడు? పైగా ఏదో ప్రోగ్రాం కూడా చెప్పాడు. అసలు ఈ మార్పు ఏమిటి?